హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దోశలు చేసుకోవాలి అంటే మినపప్పు బియ్యం నానపెట్టి కడగాలి, రుబ్బాలి కదా. మినపప్పుతో పని లేకుండా దూదెల్లాంటి దోశలు చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 3 కప్పులు బియ్యం వేసుకోండి. రేషన్ బియ్యం అండి ఇవి. మీరు నార్మల్ బియ్యంతో కూడా వేసుకోవచ్చు. ఏ కప్పుతో మనం బియ్యం కొలుచుకున్నామో ఆ కప్పును పక్కన పెట్టుకోండి. ఈ బియ్యానికి తగినన్ని వాటర్ పోసుకొని బాగా కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. కడిగి వాటర్ అన్నీ కూడా తీసేయండి. ఇప్పుడు బౌల్ నిండా వాటర్ పోసుకొని 2 గంటల నుంచి 3 గంటల వరకు నానబెట్టుకోండి. నానిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత చూద్దాం. ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకొని దానిలోకి ఏ కప్పుతో మనం బియ్యం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండా అటుకులు తీసుకోండి. 3 కప్పుల బియ్యంకి 1 కప్పు అటుకులు కరెక్ట్గా సరిపోతాయండి. ఈ విధంగా తీసుకుని వీటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగండి. అటుకుల్లో డస్ట్ అనేది ఉంటుంది. బాగా కడిగి వాటర్ అన్నీ తీసేయండి. తీసి దీనిలో కొంచెంగా వాటర్ పోసుకుని నానపెట్టుకోండి. ఈ అటుకులు మాత్రం 2 గంటల వరకు నానాల్సిన పని లేదండి. ఒక అరగంట ముందుగా నానితే సరిపోతాయి. మనం బియ్యం రుబ్బుకోవటానికి ఒక అరగంట ముందు నానపెట్టుకుంటే సరిపోతాయి. బియ్యం మాత్రం 2-3 గంటలు నానపెట్టండి. నానిన తర్వాత 2-3 సార్లు బాగా కడగండి. కడిగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేద్దాం. ఇలా మిక్సీ జార్ తీసుకున్నాం కదా, దీనిలోకి నానపెట్టుకున్న బియ్యంలో సగం బియ్యం వరకు జార్లో వేసేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకుని దీనిని మెత్తగా గ్రైండ్ చేద్దాం. ఇలా బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. దోసల పిండిలాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు అరగంట ముందుగా నానపెట్టుకున్న అటుకుల్లో సగం అటుకుల వరకు రుబ్బిన పిండిలో వేసేసుకోండి. అదే మిక్సీ జార్లోకి సగం అటుకుల వరకు వేసుకుని దీనిలోకి వాటర్ని యాడ్ చేయకూడదండి. ఇప్పుడు మనం పెరుగుని యాడ్ చేస్తున్నాం. పెరుగు ప్లేస్లో చిక్కటి మజ్జిగైనా వేసుకోవచ్చు, కానీ వాటర్ని ఇంకా వేయొద్దు. రైస్ గ్రైండ్ చేసినప్పుడు వాటర్ వేసాం కదా, అటుకులు గ్రైండ్ చేస్తున్నప్పుడు పెరుగుతో గ్రైండ్ చేయండి. అప్పుడే అట్లనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇలా మొత్తం అంతా గ్రైండ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మిగిలిన బియ్యాన్ని కూడా వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని మరలా ఈ బియ్యం కూడా మెత్తగా గ్రైండ్ చేద్దాం. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మిగిలిన అటుకుల్ని కూడా ఈ జార్లో వేసేసుకుని పెరుగుని వేసుకోండి. 1 కప్పు అటుకుల్ని నానపెట్టుకుని ఉంచుకున్నాం కదా, కప్పు అటుకులకి కప్పు పెరుగండి. పెరుగు అనేది ఇంకొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు. పెరుగు ప్లేస్లో మజ్జిగైనా యాడ్ చేసుకోండి. దీనిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇలా దోశల బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకుని దీనిని కూడా మిక్సింగ్ బౌల్లో గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇవి 2 గరిటెతో బాగా కలిసేంత వరకు కలపండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే మనం దోశలు అనేవి టైం అనేది లేకుండా వెంటనే వేసుకోవాలి అనుకుంటే ఇలా 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుని అలా కొంచెంగా వాటర్ పోసినట్లయితే బేకింగ్ పౌడర్ అంతా కూడా యాక్టివేట్ అయ్యి బాగా నురగనేది వస్తుంది. అదంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి. జీలకర్ర, సాల్ట్ అలాగే బేకింగ్ పౌడర్ మొత్తం అంతా కూడా దోసల పిండిలో బాగా కలిసేంత వరకు కలపండి. మనకి టైం అనేది ఉంది అంటే 1 గంట పాటైనా రుబ్బిన పిండిని మూత పెట్టి నానపెట్టుకోండి. అప్పుడు దోశలు అనేవి ఇంకొంచెం బాగా వస్తాయి. ఇప్పుడు చట్నీ చూద్దాం.
దానికోసం పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, పల్లీలు, పుట్నాలు, కొత్తిమీర, పుదీనా, అలాగే అల్లం ముక్కలు, చింతపండు తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత పల్లీలు దోరగా ఫ్రై చేయండి. పల్లీలు అనేవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఫ్రై చేసినట్లయితే లోపల వరకు కూడా పచ్చిదనం అనేది లేకుండా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని పచ్చిమిర్చిని తీసుకుని వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు 1 పావు కప్పు పుట్నాల పప్పు తీసుకుని అలా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, పుదీనా ఆకులు వేసుకోండి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, చింతపండు కూడా వేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసేంత వరకు ఫ్రై చేయండి. ఫ్లేమ్ లోలో పెట్టుకుని బాగా ఫ్రై చేసినట్లయితే పచ్చివాసన అంతా పోయి అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అలా జార్లో వేసేసుకుని దీనిలో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీర అనేది ఇంకొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ముందు దీనిని బరకగా గ్రైండ్ చేయండి. ఇలా నలిగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఇలా పల్చగా గ్రైండ్ చేయండి. మొత్తం అంతా కూడా బాగా నలిగింది కదా. ఈ విధంగా నలిగిన తర్వాత ఒకసారి చట్నీ టేస్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయండి. ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకులు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెంగా ఇంగువ వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఫ్రై చేయండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు అంతా బాగా చల్లారిన తర్వాత చట్నీ అంతా కూడా అలా పోపులో వేసి బాగా కలిపేయండి. పోపు అంతా కూడా చట్నీలో కలిసిన తర్వాత చట్నీ రెడీ అయింది కదా. దీనిని పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని చూద్దాం. బాగా నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పిండిని ఇలా 2 గరిటెలు పెనం మీద వేసుకుని దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా సెట్ దోశలాగా ఒకే ప్లేస్లో దోశని పిండిని పోసుకొని ఇలా మందంగా ఉన్న దోశలాగా అయినా వేసుకోవచ్చండి. లేదంటే పలుచగా పేపర్ దోశలాగా కూడా వేసుకోవచ్చు. మనం ఎలా చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా ఈ పిండి అనేది కరెక్ట్గా ఉంటుంది. ఏ దోశకైనా కూడా ఈ పిండి అనేది చక్కగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని దోశను బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశల్ని అలా వేసుకోండి. దోశ పైన ఇలా హోల్స్ అనేవి ఎక్కువగా పడుతుంటే దోశ పిండి అనేది కరెక్ట్గా వచ్చినట్లండి. పిండి అనేది బాగా కరెక్ట్గా నలిగినట్లే. దోశను మనం ఎలా వీలుగా చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. మనం నాన్ స్టిక్ పెనం పైనే కాకుండా ఇలా ఇనుప పెనం పైన కూడా వేసుకోవచ్చండి. ఏ విధంగా అయినా సరే దోశల్ని మనకి నచ్చినట్లు వేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి దోశలను ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. దూదెల్లాంటి మెత్తటి దోశలు రెడీ అయిపోయాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి గ్రైండ్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. నేను చూపించిన చట్నీని కూడా ప్రిపేర్ చేసి దోశలకు సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చేయండి. ఈ రెసిపీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. దూదెల్లాంటి మెత్తటి దోశలు ఎప్పుడూ ఒకేలాంటి దోశలు కాకుండా ఒకసారి నేను చూపించిన ప్రాసెస్తో వేసి చూడండి. మీ అందరికీ నచ్చుతాయి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.